నల్గొండ జిల్లా వార్తలకు స్వాగతం. నల్గొండ జిల్లా చిట్యాలలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపైన పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు చిట్యాల పోలీసులు. ఒరిస్సా ఆంధ్ర బార్డర్ నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలించి అక్కడి నుంచి పూణే ముంబై లాంటి ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నట్టుగా విచారణ వెల్లడైంది. ముగ్గురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంబంధించినటువంటి నిందితులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 300 కిలోల గంజాయి, అదేవిధంగా 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ముగ్గురు కూడా ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకొస్తూ హైదరాబాద్ మీదుగా పూణే ముంబై లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. ఈ ముగ్గురిపైన కూడా పోలీసులు పీడియాక్ట్ నమోదు చేసి కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో వాగులు వంకలన్నీ కూడా పొంగిపోలుతా ఉన్నాయి. భారీ వర్షాలతో ప్రధానంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది, పోటెత్తి ప్రవహిస్తూ ఉంది. చిన్నరాలపల్లి, బట్టుపల్లి, సంగెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకల అంతరం ఏర్పడింది. నల్గొండ జిల్లా కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టుకి అయితే భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. దీంతో 4 క్రస్ట్ గేట్లు అనేది దిగువ ప్రాంతానికి నీటి విడుదల చేస్తూ ఉన్నారు. 640 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి, ప్రస్తుతం 644 అడుగుల నీటి మట్టానికి మూసీ ప్రాజెక్టు చేరుకోవడంతో వెంటనే డ్యామ్ క్రస్ట్ ఎత్తి దిగువ ప్రాంతానికి నీటి విడుదల చేస్తూ ఉన్నారు. 6000 క్యూసెక్ల నీరు ఇంట్లో వస్తూ ఉంది. అంతే మొత్తంలో 5000 క్యూసెక్ల నీటిని 4 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వదిలిపెట్టినట్టుగా కూడా మూసీ అధికారులు తెలుపుతా ఉన్నారు. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బీబీనగర్ మండలంలో, ఉలిగొండ మండలంలో, చిట్యాల, రావణపేట మండలాల్లో చాలా ప్రమాదకరంగా మూసీ నది ప్రవహిస్తూ ఉంది. ఊళ్ళలోకి చొచ్చుకొచ్చింది. ఎక్కడికక్కడ కూడా కలవట్ల మీదుగా, కాజువేల మీదుగా మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో చాలా గ్రామాలకు కూడా రాకపోకలు అంతరం ఏర్పడినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు చదువుదాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం నేలపట్ల గ్రామంలో భారీ వరదలకు కారు పట్టుకుపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. పెద్ద ఎత్తున కూడా వర్షం రావడంతో చెరువు కట్ట దిగడంతో పెద్ద ఎత్తున కూడా గ్రామంలోకి నీరు వచ్చి చేరింది. ఒక పెళ్లికి వెళ్తున్నటువంటి కారులో వెళ్తున్నటువంటి ఒక పెళ్లికి వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి వరద నీటితో ఆ వరదలో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్నటువంటి 5గురు కూడా అందులో నుంచి దూకి ప్రాణాలతో అయితే బయటపడ్డారు. కారు అంతా కూడా కొట్టుకుపోయింది. అందులో పెళ్లికి సంబంధించినటువంటి బట్టలు, బంగారు ఆభరణాలు ఉన్నట్టుగా కూడా వాళ్ళు లబోదిబం ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సాయంతో, తాళ్ల సాయంతో ఎటకేలకు కారునైతే బయటికి తీశారు. కానీ అందులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయాయని కూడా ఆ సంబంధించినటువంటి వ్యక్తులు బాధపడుతూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బీసీ సంఘం సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ సమావేశంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద విష్ణుగౌడ్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, 42% రిజర్వేషన్లు ఇస్తామంటూ ధర్నాలు చేస్తూ మభ్య పెడుతూ ఎక్కడికక్కడ కూడా బీసీని నయవంచన చేస్తున్నట్టు కూడా ఆయన పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరొకసారి మోసం చేసేలాగా, బీసీల ఓట్లు దండుకునేలాగా, స్థానిక సంస్థల్లో ఒక స్టంట్ వేసేలాగా మాత్రమే బీసీ రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నట్టు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే షెడ్యూల్లో చేర్చాలి, చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయంపైన పోరాటం చేసేందుకు ఈ నెల 14న కరీంనగర్లో బీసీల గర్జన బీఆర్ఎస్ పార్టీ తరఫున నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ గర్జన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీల తరఫున గట్టిగా కొట్లాడి ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు కల్పించేలాగా కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీని వీడి వెళ్ళిన తర్వాత అచ్చంపేటలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ కుటుంబ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్తో పాటు చాలామంది నేతలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఒక లీడర్ పోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పేసి మీకు అందరికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు, అచ్చంపేట నియోజకవర్గం ఉండే అన్ని మండలాల బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలకు కూడా అన్ని విధాలుగా అండగా ఉంటా అని చెప్పేసి కూడా నేతలు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా లీడర్ పార్టీ మారితే వాళ్ళ ఎంపటి క్యాడర్ వెళ్తుంది, కానీ ఇక్కడ ఎవరు కూడా వెళ్లకుండా పూర్తి స్థాయిలో మేము పార్టీలోనే ఉంటాం, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు ముక్త కంఠంతో తేల్చి చెప్పడమే కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో మేము గ్రామాన కూడా గులాబీ జెండా ఎగరవేసేందుకు కృషి చేస్తామని చెప్పేసి, అందుకు పూర్తి స్థాయిలో అధిష్టానం నుంచి పూర్తి మాకు అండగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రాష్ట్రంలో ఒక సంచలనమైన నిర్ణయంగా చెప్పవచ్చు. దీంతో ఎవరైనా పార్టీ నాయకుడు మారాలంటే అసలు క్యాడర్
వస్తుందా రాదా అని చెప్పేసి పునరాలోచనలో పడాల్సినటువంటి పరిస్థితికి అచ్చంపేట బీఆర్ఎస్ శ్రేణులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఇంతలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా కొంత ఉన్నటువంటి నాయకులతో ఇబ్బందులు పడ్డామని చెప్పేసి ఇప్పుడు మాకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పేసి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి కూడా చాలా మంది కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గంలో ఒక సంచలనమైనటువంటి నిర్ణయం బీఆర్ఎస్ శ్రేణులు తీసుకున్నట్టుగా మనకు ఈరోజు స్పష్టమైంది. వారందరికీ కూడా వచ్చినటువంటి అతిథులు పూర్తి స్థాయిలో వాళ్ళకు భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో పెద్ద సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి దానికి కేటీఆర్ తో పాటు హరీష్ రావును కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా వాళ్లకు భరోసా కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణంలో గిరిజన నాయకుడు బీఆర్ఎస్ నేత డాక్టర్ పత్యానాయక్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్తో పాటు సీనియర్ నేత బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్తో పాటు చాలా మంది కూడా హాజరై పత్యానాయక్తో కేక్ కట్ చేసించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన జన్మదిన సందర్భంగా మొక్కలు నాటినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. రాబోయే రోజుల్లో పత్యానాయక్ పెద్ద నాయకుడు కావాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆశీర్వదించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక వస్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం దిందా గ్రామ పోడు రైతుల పాదయాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. గత 40-50 సంవత్సరాలుగా తమ తాతల కాలం నుండి తాము పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు అక్రమంగా లాక్కున్నారని రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ చింతలమానపల్లి మండలం దిందా గ్రామం నుండి హైదరాబాద్లోని ప్రజాభవన్ వరకు అంటే దాదాపు 400 కిలోమీటర్లు పోడు రైతులు పాదయాత్ర ప్రారంభించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ పోడు రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని 4వ వార్డు పరిధిలోని బేతాలవాడ కాలనీలో అభివృద్ధి పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిపివేయడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ కాంట్రాక్టర్లను కమిషన్ల పేరుతో వేధింపులకు గురి చేస్తుండడంతో కాంట్రాక్టర్లు పనులను అర్ధాంతరంగా మధ్యలోనే నిలిపివేసి వెళ్తుండడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకొని పనులు పూర్తయ్యేలా కాంట్రాక్టర్లను ఆదేశించాలంటూ కాలనీవాసులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి పాల్గొన్నారు. నిన్న జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేసి దౌర్జన్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ వెంటనే ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పాలని, ఆదివాసీ ఎమ్మెల్యే అయినటువంటి కోవా లక్ష్మిపై దౌర్జన్యంగా వ్యవహరించిన శ్యామ్ నాయక్పై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. టోకెన్లు ఇచ్చి 4-5 రోజులు గడుస్తున్న యూరియా ఇవ్వకపోవడంతో ఇవాళ పెద్ద ఎత్తున రైతులు పిఎస్సిఎస్ వద్దకు చేరుకున్నారు. గంటల తరబడి రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చిందని రైతులు మండిపడుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా రైతులు మాత్రం నిత్యం యూరియా కోసం ఆగ్రో కేంద్రాల వద్ద పిఎస్సిఎస్ల వద్ద గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకే ఆధార్ కార్డు మీద ఎక్కువ బస్తాలు ఇవ్వకపోవడంతో పెద్ద మొత్తంలో సాగు చేసినటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకుంటే ఉపరితల ఆవర్తన కొనసాగుతుంది కాబట్టి క్యూములోనింబస్ మేఘాల కారణంగా భారీ నుండి అతి భారీ వర్షం పడుతుందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ నుండి ఈశాన్య తెలంగాణలో కూడా భారీ వర్షాలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని మావల చెరువులో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన బృందం ఈ మాక్ డ్రిల్లో పాల్గొంది. ప్రస్తుత వర్షాకాలంలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడం కారణంగా వరదల్లో చిక్కున్న వారిని రక్షించేందుకు ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా
ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని, జిల్లాలో కూడా ఈ ఎస్డిఆర్ బృందాలు అందుబాటులో ఉంటాయని, ఎవరైనా వరదల్లో చిక్కుకుంటే తమకు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్డిఆర్ బృందాలు అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా వరదల్లో చిక్కుంటే తమకు సమాచారం అందిస్తే అనునిత్యం తాము అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, జిల్లాలోని ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో గ్రామస్తులు వినూత్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మహిళలను సైతం మోసం చేసిందని ఈ సందర్భంగా మహిళలు ఆరోపించారు. వరలక్ష్మి వ్రతం రోజున తమ నిరసనను వ్యక్తం చేస్తూ మహాలక్ష్మి పథకానికి, అలాగే తులం బంగారం పథకానికి ఈ సందర్భంగా పిండ ప్రదానం చేశారు. 6 గ్యారెంటీల అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలను నిండా మోసం చేసిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని, ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయలు చెల్లించాలని, అలాగే కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, ఎగువ భాగంలో మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 3,000 క్యూసెక్ల ఇంట్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు సంబంధించిన ఒక వరద గేటు ఎత్తి 2,000 క్యూసెక్ల వరద నీటి కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,183 అడుగులు కాగా ప్రస్తుతము 1,182 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.370 టీఎంసీలు కాగా ప్రస్తుతము ప్రాజెక్టులో 1.270 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక మరో వార్త విషయానికి వస్తే, నిన్న కురిసిన భారీ వర్షానికి నిర్మల్ జిల్లాలోని తానూరు మండలంలో పలు పంటలు నీట మునిగాయి. తానూరు మండలం కోనూరు గ్రామంలో సోయా పంట పూర్తిగా నీట మునిగింది. దీంతో పూత కాతదశలో ఉన్నప్పుడు భారీగా వరద నీరు వచ్చడంతో సోయా పంట పూర్తిగా నెలకొరిగింది. గత 2 నెలలుగా పంటను కాపాడుకున్న తాము ఈ భారీ వర్షానికి సోయా పంట పూర్తిగా నీట మునిగిందని, సోయా పంట పూర్తిగా నాశనమైందని సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, తమకు నష్టపరిహారం చెల్లించాలని సందర్భంగా సోయా పంట రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా గొల్లపల్లి ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలో ఈ గ్రామంలో అంటే ఇటీవల 2 రోజుల క్రితం ముర్సు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి పైన కత్తులతో దాడి చేశారు కాంగ్రెస్ శ్రేణులు. దీంతో తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తి ప్రస్తుతం జగిత్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే ఈ సందర్భంగా బాధిత వ్యక్తి ఇంటి సంబంధించినటువంటి ఒక భూ వ్యవహారంలో అతన్ని చితకబాది చేసినట్టు మనకు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ శ్రేణులే ప్రమేయం ఉన్నట్టు కూడా మనకు ఆయన చెప్పినటువంటి వర్షన్ మనకు అర్థమవుతుంది. దీంతో ఇవాళ మాజీ మంత్రి కొప్పులేశ్వర్ కూడా హాజరయ్యారు. ఆయనకు డిఎస్పీని ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం అక్కడ నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందడం అక్కడ కూడా పరామర్శించి అనంతరం అక్కడ నుంచి వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులు కూడా ఓదార్చారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ అరాచక పాలనలో ఇటువంటి సహజంగానే కొనసాగుతూ ఉంటాయి. తాము పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని సందర్భంగా బాధితులకైతే భరోసా ఇచ్చారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. మరొక వార్త, జగిత్యాలలోని రూరల్ మండలం సోమన్పల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే అనారోగ్యంతో మృతి చెందినటువంటి వ్యక్తి అప్పటికే మృతి చెందినప్పటికీ ఆ గంటలోపే అంటే సంబంధం లేకుండా కూడా కొడుకు మృతి చెందాడు. అయితే ఆ కొడుకు దాదాపు 5 లక్షలకు పైగా అప్పున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే అప్పుల బాధ ఒకటి, అలాగే తండ్రి కూడా మృతి చెందడనేటువంటి భారాన్ని తట్టుకోలేక ఆయన మృతి చెందినట్టు వాళ్ళ భార్య పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. దీంతో ఒకేసారి ఒకే రోజు గంట వ్యవధిలో ఇద్దరు మృతి చెందడం అయితే తీవ్ర కలకలం రేపుతుంది. దీనిపైన జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ అయితే జరుపుతున్నారు. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత
కొనసాగుతూ ఉన్నది. రైతులు అవస్థల పడుతూనే ఉన్నారు. ఈరోజు నంగునూరు మండలం పాలమాకులలో పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం బారులు తీరి క్యూలు కట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ పిఎస్సిఎస్ ఎదుట చెప్పులు లైన్లో పెట్టి రైతులంతా కూడా పెద్ద ఎత్తున లైన్లో నిలబడి అవస్థల పాలైనటువంటి పరిస్థితి కొనసాగింది. పొలాల్లో ఉండాల్సిన రైతులంతా కూడా యూరియా కోసం అవస్థల పాలవుతున్న స్థితి కొనసాగుతూ ఉన్నది. గత వారం రోజులుగా ఇటు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక ఇతర ప్రాంతాల్లో, అటు ఉమ్మడి జిల్లాలోని మెదకు సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా యూరియా కొరత కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల పెద్ద ఎత్తున రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తామెన్నడూ కూడా యూరియా కోసం అవస్థల పాలైనటువంటి గతి లేదని, ఎప్పటికప్పుడు అప్పుడు కేసీఆర్ యూరియా అందజేసినటువంటి పరిస్థితి ఉందని, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాత రోజులను తీసుకువచ్చిందని చెప్పి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపించింది. ఇక గజ్వేల్ కాంగ్రెస్లో గ్రూపు విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తూంకుంట నర్సారెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అదే పార్టీకి సంబంధించిన ఎస్సీసీఎల్ నాయకుడు విజయ్ కుమార్ వర్గానికి సంబంధించిన నాయకులంతా ఈరోజు కొండపాకలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు, ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా దళిత మహిళలు, మహిళా శక్తి సంఘాలకు సంబంధించిన మహిళలంతా తూంకుంట నర్సారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గత వారం రోజుల క్రితం గజ్వేల్లో జరిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో విజయ్ కుమార్పై తూంకుంట నర్సారెడ్డి కులం పేరుతో దూషిస్తూ ఆయన అవమానించారని, ఆయనను తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అట్లాగే ఆయనను అరెస్ట్ చేయాలని విజయ్ కుమార్ వర్గం అంతా కూడా డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ గ్రూపులకు ఆయన మైనంపల్లి హనుమంతరావు ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పి నర్సారెడ్డి వర్గం ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో రెండు గ్రూపుల మధ్య నెలకొన్నటువంటి గ్రూపు విభేదాలు తారాస్థాయికి చేరి కాంగ్రెస్ పరువుని గంగపాలు చేస్తున్నది. ఇక చేరియాల కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్ మేరకు గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళన ఉధృత రూపం చాలుస్తున్నది. ఈ నెల 12న బంద్ పాటించాలని చెప్పి అఖిలపక్ష నాయకులు, జేఏసీ నాయకులు పిలుపునిస్తున్న పరిస్థితి కనిపించింది. ఈరోజు చేరియాలలో వాళ్ళంతా కూడా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఈ నెల 12న చేరియాల బంద్ నిర్వహిస్తామని, డివిజన్ కేంద్రం ఏర్పాటు అయ్యే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి జేఏసీ నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సిద్దిపేట పట్టణంలో ఈరోజు వన మహోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజు నేతృత్వంలో 2-3 వార్డుల్లో అక్కడి ప్రజలకు మొక్కల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అశ్విత్ కుమార్ కూడా పాల్గొన్నారు. ప్రజలంతా కూడా వన మహోత్సవంలో పాల్గొనాలని, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల్ని పెంచడం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మంజుల రాజనర్సు పిలుపునిచ్చారు. ఇక దుబ్బాకలో ఈరోజు బీఆర్ఎస్ బీసీ సంఘాల నాయకులంతా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 20వ తేదీన బీసీ మహాగర్జన దుబ్బాక నియోజకవర్గ స్థాయి సభను నిర్వహించబోతున్నామని, బీసీలంతా పెద్ద ఎత్తున ఈ సభకు తరలి రావాలని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తున్నదని, మోసం చేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా బీసీ నాయకులంతా కూడా విమర్శించడం జరిగింది. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి నిన్న జరిగినటువంటి సభ, రైతు ధర్నా పెద్ద ఎత్తున విజయవంతం కావడం పట్ల మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా రైతులంతా కూడా ఈ మహాసభకు, ధర్నాకు తరలివచ్చి విజయవంతం చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా రైతు సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుందని, ఇక రాష్ట్ర ప్రభుత్వం తల వంచే విధంగా తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, వారి మెడలు వంచి రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు 185వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, రైతులంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. 13 గ్రామాలకు సంబంధించిన ప్రజలు, అఖిలపక్ష నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే డంప్ యార్డుకి ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాసెం వినయ్ భాస్కర్తో కలిసి మండలిలో ప్రతిపక్ష నేత మధుసూనాచారి మీడియా సమావేశం నిర్వహించారు. బీసీల రిజర్వేషన్ అమలు కోసం ఢిల్లీలో
ధర్నా చేస్తామని వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తన అసమర్థత అవగాహన లేమిని చాటుకున్నాడనే సందర్భంగా ఇద్దరు కూడా విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు మాట తప్పడం మడమ తిప్పడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్యగా అభివర్ణించిన సందర్భం కనిపిస్తూ ఉంది. బీసీలను ఏమార్చే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, ఆ హామీలన్నీ కూడా తుంగలోకి తొక్కిందన్నటువంటి అంశాన్ని కూడా చెప్పడంతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో చిత్తశుద్ధి ఉంటే ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే ఇవాళ హన్మకొండ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి 592 ఇండ్లను లబ్ధిదారులకు అందించిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు అర్హులను గుర్తించడంలో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విఫలమయ్యాడని అర్హులంతా కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఉదయం ఇనాగ్రేషన్ సందర్భంగా కూడా అక్కడికి వెళ్ళినటువంటి బాధితులు అదేవిధంగా అర్హులైనటువంటి లబ్ధిదారులంతా కూడా కన్నీళ్లు పెట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడ గందరగోళం నెలకొనకుండా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ తర్వాత సాయంత్రం పూట కూడా వివిధ డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులు అర్హులైన వారంతా కూడా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం కనిపించింది. ఎమ్మెల్యే అందుబాటులో లేని సందర్భం కనిపించింది. ఇదంతా కూడా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే అనుచరులకు తలనొప్పిగా మారిన సందర్భం కూడా కనిపించింది. వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే అనుచరులంతా కూడా పారిపోతున్న సందర్భం కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా ఆ పట్టణానికి సంబంధించిన డ్రైనేజీ నిర్మాణ పనుల విషయంలో 6 నెలల నుంచి ఆ పనులన్నీ కూడా నత్తనడకన కొనసాగుతున్నాయని, దీంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు అవుతా ఉన్నాయని, వెంటనే ఆ పనులన్నీ కూడా వేగవంతం చేసి వారం రోజుల్లో పూర్తి చేయాలని, లేకపోతే మరొకసారి ఆందోళన బాట పడతామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించిన సందర్భం కనిపిస్తాం. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే జాఫర్గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లి కూతుర్లిద్దరినీ కూడా దారుణంగా హత్య చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ హత్య వెనుక ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అయితే ప్రజెంట్ అయితే అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారనే అంశంలో విచారణ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఉదయం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పని మనిషి ఇంటికి రావడంతో రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి తల్లి కూతుర్లిద్దరిని కూడా చూసి స్థానికులకు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా, డాగ్ స్క్వాడ్ ద్వారా అక్కడ విచారణ కొనసాగించి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కొత్తగూడ మండలం రాంపురం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఆవు కలేబారాన్ని గుర్తించారు. ఈ దాడికి పాల్పడింది మగపులిగా ఏదైతే అటవీ శాఖ అధికారులు అయితే నిర్ధారించిన సందర్భం కనిపిస్తూ ఉంది. పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఎటువైపు వెళ్ళిందనే విషయాల మీద అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటవీ ప్రాంతానికి సంబంధించిన పరిసరాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి అడుగుజాడలను కోసం వెతుకుతున్న సందర్భం కనిపిస్తుంది.